ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు, ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు అంటే మేము అడుగుతాం, ఏ రంగంలో భ్రష్టు పట్టింది ఈ రాష్ట్రం? 2014-19 మీ పరిపాలన, 2019-24 మా పరిపాలన తీసుకొని ఏ రంగాన్ని, విద్యా రంగం తీసుకుంటావా, వైద్య రంగం తీసుకుంటావా, వ్యవసాయ రంగం తీసుకుంటావా, వ్యాపార రంగం తీసుకుంటావా, వాణిజ్య రంగం తీసుకుంటా, ఛాలెంజ్ చేసి అడుగుతున్నాం. బహిరంగ చర్చకి రమ్మని అడుగుతున్నాం. ఆర్థిక రాజధాని విశాఖపట్నం చేస్తామంటే విమర్శించిన నువ్వు, నీ అబ్బా కొడుకులు, తండ్రి కొడుకులు ఇద్దరు వారానికి 3 రోజులు విశాఖపట్నంలో మకాం చేస్తున్నారా అని అడుగుతున్నాం. నీకు ఈ రాష్ట్రంలో చూపించుకోవడానికి విశాఖపట్నం తక్కువ పట్టు ఉందని అడుగుతున్నాం. ఏదైనా కార్యక్రమం చేస్తే అమరావతి చేయగలుగుతున్నాం అడుగుతున్నాం. ఇది అక్కడ శంకుస్థాపన చేశాను, ఇన్ని ఉద్యోగాలు వచ్చిస్తాయి, ఇన్ని వేల పెట్టుబడులు, ఇన్ని కోట్లు, ఇన్ని లక్షల కోట్లు పెట్టేశారని. ఎక్కడయ్యా 2 సంవత్సరాల్లో 2000 ఉద్యోగాలు వేసావా చంద్రబాబు నాయుడు అని అడుగుతున్నా. 20 లక్షల ఉద్యోగాలు ముత్తాతలు వచ్చినా కూడా ఈ రాష్ట్రంలో సృష్టించలేరు. ఈ రాష్ట్రంలో యువత తిరగబడే పరిస్థితి వస్తుంది. నువ్వు ఏదైతే మోసపూరితమైన పరిపాలన చేస్తున్నావో, ఏదైతే సిగ్గు సర్వలేని పరిపాలన చేస్తున్నావో, రానున్న కాలంలో ప్రజలకు జవాబు చెప్పుకోవాల్సి ఉంటుంది. నువ్వు అడుగుతా, జగన్మోహన్ రెడ్డికి నీకు కోరిక అని అడుగుతున్నాం. పార్టీలో పెద్దలు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారికి, ఆ మేనిఫెస్టో కంటే బలంగా మనకి ప్రజలను ఆకర్షించే విధంగా మేనిఫెస్టో రిలీజ్ చేయమని అంటే, ఆ పెద్ద మనిషి ఏం చెప్పారు? రాష్ట్రంలో డబ్బు లేదు, మనం అధికారంలోకి వచ్చినా చేయలేము, చెయ్యని పనులు మనం చెప్పకూడదని చెప్పిన పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి అయితే, అమలు కాని వాగ్దానాలు ఇచ్చి అమలు చేయకపోయినా సూపర్ 6 అమలు చేస్తాం, సూపర్ 6 అమలు చేసుకోండి, సిగ్గు సరళైన పరిపాలన చంద్రబాబు నాయుడు. నీకు జగన్మోహన్ రెడ్డికి ఉన్న తేడా అని మేము చెప్తున్నాం. ఏ ఎన్టీ రామారావు అయితే వెన్నుపోటు పడిచి, ఏ ఎన్టీ రామారావు అయితే ప్రాణాలు పోలానికి పరోక్ష కారకుడు అయ్యాడో, ఆయన విగ్రహాన్ని ఈ రోజు మళ్లీ పెడతాడట. సిగ్గు సర్వలేదా? జిల్లా కేంద్రాల్లో జరిగిన ర్యాలీ, ఉవ్వెత్తున జరిగిన ర్యాలీతో ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా ఉంది. ఎప్పుడు ఏ కార్యక్రమం చేయడానికైనా సిద్ధంగా ఉన్నామని మనం తెలియజేయగా, మాకున్న కోరికల్లా మమ్మల్ని నమ్ముకున్న కేడర్ని పైకి తీసుకురావాలి, మమ్మల్ని నమ్ముకున్న నాయకుల కార్యకర్తలు ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలి. ఈ రాష్ట్రంలో మరలా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన రావాలి. స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులతో మరలా మనం అందరం కూడా ముందుకెళ్లాలని కోరుకుంటూ